వనం జాతర జనం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళ జాతర గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చితే అమ్మవార్లకు ఎత్తు బంగారాన్ని కూడా అందజేస్తూ ఉంటారు. ఎత్తు బంగారం అనగా బెల్లాన్ని ఎత్తు బంగారంగా జోకి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారతదేశ వ్యాప్తంగా కూడా అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. మరి ఇంతకీ సమ్మక్క ఎక్కడ జన్మించింది, సమ్మక్క జన్మ రహస్యం ఏంటి అన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అసలు సమ్మక్క చిలకలగట్టుకు ఎలా చేరింది, కుంకుమవర్ణి రూపకంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారు అన్నటువంటి విషయాలను తెలుసుకోవాలని మీరు ఆసక్తిగా ఎదురు చూస్తే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. సమ్మక్క జన్మరహస్యం ఏంటి? సమ్మక్క మేడారంలో జన్మించలేదా? అసలు సమ్మక్కను దేవతగా ఎందుకు పూజిస్తున్నారు? బయక్కపేటతో సమ్మక్కకున్న సంబంధం ఏంటి? సమ్మక్కను దేవతగా ఎప్పుడు గుర్తించారు? పగిడిద్ద రాజుపై దాడికి కారణం ఎవరు? వనదేవత గిరిజనులకు శాపం ఎందుకు పెట్టింది? 2 ఏళ్లకొకసారి జరిగే జాతర రహస్యం ఏంటి? సమ్మక్క జన్మ రహస్యం. రెండేండ్లకొకసారి జరిగే ఈ జాతర ఎక్కడ ప్రారంభమైంది? అసలు మేడారానికి ఎప్పుడు షిఫ్ట్ అయింది అనే విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు జరిగే మేడారం జాతర నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామమే బయ్యక్కపేట. అసలు ఈ కథలోకి బయ్యక్కపేట ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ బయ్యక్కపేట గురించి తెలియాలి అని అంటే 700 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ముందుగా మీకు తెలియాలి. ముందుగా ఆ స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం. రాయిబొండ రాజుకు 2 భార్యలు. పెద్ద భార్య చంద్రంబోయిరాలు, చిన్న భార్య కనకంబోయిరాలు. వీరు ఎన్ని నోములు నోచినా వీరికి సంతాన భాగ్యం కలగలేదు. అయితే పెద్ద భార్య ఆదిశక్తిని, చిన్న భార్య నాగదేవతను పూజించేవారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో ఎండిపోయింది. ఆహారం లేక కోయలందరూ కూడా అడవి బాట పట్టారు. అలా అడవిలో సంచరిస్తున్న నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఓ చెట్టు కింద పులులు తిరుగుతుండగా ఒక పసికందు నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యంతో కోయలందరూ అక్కడే ఆగి చూసేటప్పటికీ ఈ మహత్యం ఏంటి అని ఆలోచించే లోపే అక్కడున్న పులులన్నీ మాయమైపోతాయి. ఆ పసికందును తీసుకొని గూడానికి చేరుకొని గూడెంలో ఆ పసికందును ఓ అమ్మవారిలా కొలుస్తారు. ఆ పసికందుకు సమ్మక్క అనే పేరును నామకరణ చేస్తారు. ఇంతలోనే పెద్ద భార్యకు మన్యుడు, గండ్రగొడ్డలి అనే 2 పిల్లలు, చిన్న భార్యకు నాగులమ్మతో పాటు మరో 3 పిల్లలు జన్మిస్తారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వివాహం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక అప్పుడే రాజుకు ఓ చిక్కు వచ్చి పడింది. రాజకుమారుడికే ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు సమ్మక్కను. ఇక తన చెల్లెలి కొడుకైన పగిడిద్ద రాజుకే ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. పగిడిద్ద రాజు అందచందాలు చూసిన నాగులమ్మ ఒక పథకం వేస్తుంది. ఇంత అందగాడిని మా అక్కకు ఎలా దక్కనిస్తాను? మా అక్కకు లేనిపోని మాటలు చెప్పి పగిడిద్దరాజును నేనే పెళ్లి చేసుకుంటాను అని ఒక పథకం వేసి సమ్మక్కకు లేనిపోని మాటలు చెప్తుంది. ఇక ఆ చెల్లె నాగులమ్మ చెప్పిన మాటలు పట్టుకొని సమ్మక్క పెళ్లికి నిరాకరిస్తుంది. ఇక నాగులమ్మతో పెళ్లి నిశ్చయిస్తాడు రాజు. పెళ్లి పీటలపైకి పగిడిద్దరాజు వచ్చి కూర్చోగానే, నా చెల్లెలు నన్ను మోసం చేసింది, పగిడిద్దరాజుపై నాకు లేనిపోని మాటలు చెప్పింది అని ఆలోచించుకొని తెగించి వెళ్ళి సమ్మక్క పెళ్లి పీటలపై కూర్చుంటుంది. పీటలపై కూర్చున్న సమ్మక్క నాగులమ్మ మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో పగిడిద్దరాజు కంటికి సమ్మక్క గాజు తాకి కంటి నుండి రక్తం వస్తుంది. ఇదంతా చూసిన రాజు వివాహం జరిపిస్తాడు. మళ్ళీ ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో విలవిలలాడిపోతూ ఉంటుంది.
ఏటా కట్టాల్సిన కప్పం చెల్లించమని ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రుడు ఆదేశాలను జారీ చేస్తాడు. ఇప్పటికే మేడారం కరువు కాటకాలతో క్షీణించిపోతుంది. ఈ ఏటా కప్పం చెల్లించమని పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడిని వేడుకున్న ప్రతాపరుద్రుడు పట్టించుకోకుండా మేడారంపై యుద్ధం ప్రకటిస్తాడు. కోపంతో మండిపోతున్న ప్రతాపరుద్రుడు సైన్యంతో కలిసి మేడారానికి చేరుకొని యుద్ధాన్ని ప్రారంభించాడు. సంపంగి వాగు సమీపంలో యుద్ధం ప్రారంభమైంది. వేలాదిగా కాకతీయ సైన్యం కదిలి వచ్చి మేడారంపై యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాయి. ప్రతాపరుద్రుడి సైన్యంతో పోల్చుకుంటే పగిడిద్దరాజు సైన్యం చాలా తక్కువ సైన్యంతో అయినా పగిడిద్దరాజు యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంటికొక సైనికుడుగా బయలుదేరి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. యుద్ధం హోరాహోరుగా సాగుతుంది. ఒంటి చేతితో పగిడిద్దరాజు యుద్ధం చేస్తున్నాడు. ఇక అలా యుద్ధం చేస్తున్న పగిడిద్దరాజుపై సైనిక బలం ఒకేసారి దాడి చేస్తుంది. వెన్నుపోటు పొడిచి పగిడిద్దరాజును హతమారుస్తారు. పగిడిద్దరాజు కన్ను మూసిన విషయం సమ్మక్కకు తెలియగానే సమ్మక్క కంటతడి పెడుతుంది. పగిడిద్దరాజు లేకుండా ఈ యుద్ధాన్ని ఎలా సాగించాలి అని ఆలోచిస్తూనే యుద్ధంలోకి నేనే దిగుతాను అని సమ్మక్క యుద్ధంలోకి దిగుతుంది. ఒంటి చేతితో యుద్ధం ప్రారంభించింది. ప్రతాపరుద్రుడి సైన్యాన్ని ఏకదాటిగా ఎదుర్కొంటూ యుద్ధంలో ముందుకెళ్తుంది. సైన్యం తండోపతండాలుగా వచ్చిన ఎకే దాటికి తలలు తెగిపడుతున్నాయి. సమ్మక్క సారలమ్మలు ఏకదాటిగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రతాపరుద్రుడి సైన్యం ఎంత పెరిగినా ఏకదాటిగా సమ్మక్క సారలమ్మలు యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా అయితే యుద్ధం గెలవబోమని ప్రతాపరుద్రుడు ఒక ప్లాన్ వేసి వారిని హతమారిస్తేనే యుద్ధం గెలుస్తామని వెనక నుంచి దాడి చేపిస్తాడు సైనికులతో. అలా వెనక నుంచి దాడి చేపించడమే కాకుండా చాటు నుంచి బాణాలతో వారి యొక్క శరీరాలను తూట్లుగా మారుస్తాడు. వందలాదిగా బాణాలు కుచ్చుకున్న సారలమ్మ అక్కడికక్కడే మరణిస్తుంది. ఒకవైపు సారలమ్మ కనుమూసింది. మరోవైపు జంపన్న సంపంగి వాగులో తుది శ్వాస విడిచాడు. నాటి నుంచి నేటి వరకు ఆ సంపంగి వాగును కాస్త జంపన్న వాగుగా పిలుస్తారు. ఒంటి నిండా గాయాలతో చిలకలగట్టు వైపు నడుచుకుంటూ వెళ్ళిన సమ్మక్క అక్కడ అదృశ్యమవుతుంది. సమ్మక్కను అనుసరించుకుంటూ వెళ్ళిన కొందరి కోయరాజులకు ఒక చెట్టు కింద కుంకుమవర్ణి రూపకంగా సమ్మక్క దర్శనమిస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఆ కుంకుమభరణినే అమ్మవారుగా పూజిస్తూ ఉంటారు. వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై నిలుస్తూ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకొకసారి జరిగే జాతరకు కోట్లాదిగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. కుంకుమభరణి రూపకంలో ఉన్న అమ్మవార్లను ప్రతి 2 సంవత్సరాలకొకసారి భక్తులు ఏటేటా పెరుగుతూ అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. సమ్మక్క సారలమ్మను తలిచిన వారికి ఎలాంటి కష్టాలు రావని భక్తుల నమ్మకం. ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగే ఈ మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. ఇదంతా మనం పుస్తకాల్లోనూ కథల రూపకంగాను వీడియో రూపకంగా చూసి ఉంటాం. కానీ అసలు నిజాలేంటి? మరి సమ్మక్క ఎక్కడ జన్మించింది? మేడారంలోనే జాతర ఎందుకు జరుగుతుంది? బయ్యక్కపేటకి మేడారానికి ఉన్న సత్సంబంధాలేంటి అన్నటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి. ఇప్పుడు జరుగుతున్న మేడారం జాతర నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామమే బయ్యక్కపేట. అసలు మేడారం చరిత్రలో ఈ బయ్యక్కపేట కథ ఎందుకు లేదు? బయ్యక్కపేటను వీడి సమ్మక్క మేడారానికి ఎందుకు చేరుకుంది అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. చందా వంశ ఆడపడుచుగా సమ్మక్కను కొలుస్తారు. 1962 వరకు బయ్యక్కపేటలోనే జాతర జరిగేది. 2 సంవత్సరాలకొకసారి జరిగే ఈ జాతరకు అమ్మవార్లను ప్రతిష్ఠించి జంతువులను బలించి అమ్మవార్ల జాతర జరిపేవారు. 1944 జనవరి 6న బయ్యక్కపేట జాతరకు ఒక కమిటీని నిర్వహించారు అప్పటి ములుగు తహసీల్దార్. జాతరకు పనిచేసిన అర్చకులు డోలి కూలీతో పాటు ప్రభుత్వానికి వాటా ఇచ్చినట్లుగా అప్పటి రికార్డులు చెబుతున్నాయి. ఇది అక్కడున్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి విషయం. మరి 1962 వరకు బయ్యక్కపేటలో జరిగిన జాతర మేడారానికి ఎందుకు షిఫ్ట్ అయింది? ఎలా షిఫ్ట్ అయింది? ఇక సమ్మక్క నివాసానికి సంబంధించి గతంలో బయ్యక్కపేటలో ఉన్న సమ్మక్క తనను ఎప్పటికీ కూడా
దేవరగుట్టలో వదిలేయండి అని చిన్ననాడు అంటే అక్కడున్నటువంటి స్థానికులు నవ్వేవారంట. కానీ ఆఖరికి అదే నిజమయింది. బయ్యక్కపేట కరువు కాటకాలతో క్షీణించినప్పుడు సమ్మక్కను దేవరగుట్టలో వదిలేశారంట. నాకు దేవరగుట్టలో ఒక బావిని తవ్వించండి అని కూడా సమ్మక్క అడిగినట్టు స్థానికులు చాలా ఆసక్తిగా చెప్తూ ఉంటారు. ఇక ఆ బావినే జలకం బావిగా కూడా పిలుస్తూ ఉంటారు. సమ్మక్క చిన్ననాటి నుంచి ఆ బావిలోనే స్నానం చేసింది అని ఇక్కడున్నటువంటి స్థానికులు అంటూ ఉంటారు. ఇదంతా కూడా బయ్యక్కపేట గ్రామస్తులు ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు. ఒకానొక సమయంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడ్డాయి. సమ్మక్కకు పూజలు చేద్దాము అన్నా కూడా అక్కడ చేయలేని పరిస్థితి. ఆ సమయంలోనే సమ్మక్కకు సంబంధించిన కులస్తులకు విభేదాలు ఏర్పడ్డాయి. వారు 3 తెగలుగా విడిపోయారు. ఒక తెగ బయ్యక్కపేటలో ఉంటే ఇంకొక తెగ ఖమ్మం జిల్లాకు, మరొక జిల్లా మహారాష్ట్రలోని చందా గ్రామానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన సమయంలోనే సమ్మక్కను ఇక మేడారానికి బయలుదేరు అని చెప్పి చందా వంశస్థులు పంపించినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలకు సమ్మక్క శాపం పెట్టింది అని అక్కడున్నటువంటి ప్రజలు ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. తన పుట్టిల్లైనటువంటి బయ్యక్కపేట నుంచి మేడారానికి వెళ్ళు అని చెప్పేసి అక్కడున్నటువంటి వాళ్ళ వంశస్థులు వెళ్ళగొట్టినప్పుడు తాను శాపం పెట్టింది అని ఇప్పటికీ అక్కడున్నటువంటి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా సమ్మక్క కుటుంబస్తులు 3 తెగలుగా విడిపోయారు. ఇక 2 సంవత్సరాలకి ఒకసారి పండగ జరపాలి అన్నటువంటి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. సంవత్సరానికి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ పండగ జరిపితే సమ్మక్క కుటుంబీకులు అందరూ కలవరని ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారి ఒక దగ్గర, ఇంకో సంవత్సరం ఇంకొక దగ్గర జాతర నిర్వహిస్తూ ఉంటారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉన్నారు. ఇక అమ్మవారు జన్మించింది బయ్యక్కపేటలో అన్న విషయం గ్రహించారా? బయ్యక్కపేట నుంచి అమ్మవారు మేడారం చేరుకున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు ఉన్నటువంటి రహస్యం ఇదే. సో మీరు కూడా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. వారికి కూడా మేడారానికి సంబంధించినటువంటి విశిష్టతను తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రణయ్ వర్మ, స్వాతి టీవీ. లవ్ యూ ఆల్. జై హింద్.